హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఓటింగ్ రిజల్ట్ దగ్గరకు వద్దాం. ఈ వారం ఫ్రైడే ఆల్మోస్ట్ ఓటింగ్ అయిపోయినట్టే. మార్నింగే సగం తేలిపోద్ది. ఎందుకంటే ఈ వారం అంతా టైం ఉంటుంది, కానీ ఫ్రైడే వచ్చేటప్పుడు కొంచెం సర్దుకుంటుంది. ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఈ ఒక్క రోజులో మార్చేది కాదు. పైపచ్చి ఇది ఎండ్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్. సో ఇటువైపు వచ్చేసరికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. ఈ వీక్లో ప్రతి ఎపిసోడ్కి ఒకళ్ళ మీద పాజిటివిటీ రావడం, ఒకళ్ళ మీద నెగిటివిటీ రావడం జరిగి భారీగా మార్పులు అయితే జరిగినాయి. ఓటింగ్లో పైకి వెళ్ళడం, కిందకి రావడం, పైకి వెళ్ళడం, కిందకి రావడం, అనుకోని వ్యక్తి మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం, ఈ విధంగా అయిపోయింది. మొత్తానికి వాళ్ళకైతే సెటిల్ అయిపోయింది. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఎవరో చూద్దాం. నబీల్ వచ్చేటప్పటికి 33%లో ఉన్నారు. ఈ వారం వచ్చేసి 3 టాస్కులు ఆడాడు, 3 గెలిచాడు, విజేతగా నిలిచాడు. 3 గెలిచానని ఎందుకంటున్నాడంటే లాస్ట్లో పృథ్వీతో తలపడ్డాడు. ఆ చేతి పట్టుకుని అది ఎంత కష్టమో అందరికీ తెలుసు. అయినా కూడా అది లాస్ట్ వరకు ఉండి ఆ 2 గేమ్లు ఆడినా కూడా ఈ గేమ్ కూడా గెలిచిపోతాడేమో అని అందరికి అనిపించేలా ఆడాడు. ఇంకా తను 2 గంటల తర్వాత పోరాడిన తర్వాత 2 గంటల తర్వాత గివ్ అప్ ఇచ్చాడు పాపం. అప్పటికి ఏమైంది, పృథ్వీ ఏమైనా ఎక్స్ట్రా పట్టుకున్నాడంటే అది లేదు. పృథ్వీ గివ్ అప్ ఇచ్చిన వెంటనే పృథ్వీ కూడా వదిలేసాడే కదా. చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడనే చెప్పాలి. నబీల్ మాత్రం 33%తో ఉన్నాడు. నబీల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఓట్లు గుద్ది పారేశారు. ఫస్ట్ సోనియాని ఎదిరించినప్పుడే గుద్ది పారేశారు. సోనియా హేట్రేట్స్ ఎవరైతే ఉన్నారో, అబ్బా ఎవర్రా బాబు ఏమనుకున్న వాళ్ళంతా వచ్చి ఒక నబీల్కి ఒక ఫ్యాన్ బేస్ లాగా పెద్ద వాల్ లాగా తయారైపోయారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు అలా ఉండిపోతారేమో అనిపించేలాగా ఉంది నాకైతే. అంత ఇదిగా హై పొజిషన్లో ఉన్నాడు. తర్వాత వచ్చి మణికంఠ 17%తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. మొన్న ఎందుకు మణికంఠకి కొంచెం ఇది అయ్యి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాడు మణికంఠ కొంచెం ఈ మధ్య కంటెంట్ అంటే పార్టిసిపేషన్ లేదు. పైపచ్చి ఇక్కడ ఫ్లిప్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి మణికంఠ దగ్గర. ఏమంటే ఇవాళ నిన్న కూడా చూసారా, నేను సాక్రిఫైస్ ఎక్కడ చేశాను అన్నాడు. అందరికి మొబ్బులు ఇడిపోయినాయి. నువ్వే కదరా సాక్రిఫైస్ చేస్తాను నేనని చెప్పి నా దగ్గరకు వచ్చావని నిఖిల్ కూడా కూర్చోబెట్టి, హౌస్ మేట్స్ వాదించలేక నిఖిల్కి కూడా చెప్తే నిఖిల్ కూడా కూర్చోబెట్టి మాట్లాడి సార్ట్అవుట్ చేసుకున్నారు. ఒక్కోసారి ఏమవుతుందో తెలియదు మణికంఠకి. లోకం అంతా ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్ ఉన్నానంటూ అలా దిగాలుగా పడిపోతాడు. వైల్డ్ కార్డ్స్ అన్న దగ్గర నుంచి కింద ఎయ్యో పడిపోతున్నాయి మణికంఠకి అయితే. అస్సలు నిలబట్లా, కూర్చోవట్లే, అదే ఆలోచనలో. ఇంట్లో 11 మంది ఉంటే ఎవరికి లేనంత, అంటే ఇప్పుడు ఓమాదిత్య గారు ఉన్నారు, ఆయన అసలు కంటెంటే ఇవ్వట్లేదు కదా. అలాంటి వాళ్ళు కూడా భయం చక్కగా కూర్చున్నారు. ఏముంది, గేములు వస్తే ఆడదాం, మన వంతు మనం కృషి చేద్దాం, లేకపోతే లేదు అన్నట్టు కూర్చున్నారు. అదేమి లేకుండా ఈయనేదో వాళ్ళు ఇటు రాగానే ఈయన తరివేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి పక్కన కూర్చొని ఏడుపులు పడపడుపులు పెట్టేశాడు అప్పుడే మణికంఠ. అది ఎప్పుడైతే వచ్చిందో అలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇంకా ఏంటో నిన్న కూడా అలా ఫ్లిప్ ఆఫ్ వర్డ్స్ లాగా మాట్లాడాడు, 2 ఫేసెస్ లాగా. మొత్తానికి అయితే 17%లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అతను ఓటింగ్ ఇదివరకన్నా బెటర్, 19%, 20 లేదంటే 25%. అండ్ విష్ణుప్రియ హైలో ఉంటే విష్ణుప్రియని రీచ్ అవ్వడానికి ట్రై చేసేవాడు. ఇప్పుడు ఇంకా పడిపోతుంది, 17కి వచ్చేసాడు. ఫస్ట్ పొజిషన్కి దీనికి ఎంత తేడానో చూడండి డిఫరెన్స్. ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి 15%తో ఉంది. ప్రేరణ మామూలుది కాదు, ఆటలు వస్తే మాత్రం రెచ్చిపోయి ఆడుతుంది చక్కగా. కాకపోతే ఈ వీక్ కొంచెం నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు చూస్తే నిఖిల్ని కొంచెం ఏంటో కొంచెం క్రాస్ ఆఫ్ లిమిట్ తక్కి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఏంటో రెచ్చిపోయి మాట్లాడుతుంది. అంటే కొంచెం ఆ యాంగర్నెస్లో ఎక్కడ లిమిట్ తప్పి మాట్లాడుతుందో నాకు భయం వేసింది. ఎందుకంటే అంత చక్కగా ఆడుతుంది. కొంచెం వర్డ్స్ అలా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. ప్రేరణ అందరిలో కంటే ప్రేరణనే గై వేయమని ఎరిచేస్తుంది నిఖిల్ డెసిషన్కి. నబిల్ని తీసేశాడు కదా దానికి. ఈవెన్ పృథ్వీ కూడా అదే అంటున్నాడు. ఈ ప్రేరణకి ఏంటో పడిపోతుంది మీద. నిఖిల్ కూడా అదే అన్నాడు. ఈ ప్రేరణ అయితే నన్ను మాట్లాడనివ్వట్లేదు, ఎంతసేపు టూ ఫేస్ అని తిడుతుందని నిఖిల్ కూడా అంటున్నాడు. కొంచెం అలాంటి యాంగర్ తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది ప్రేరణకి. నబిల్ని తీసేస్తే ఏముంది, మన అసలు లేడీస్ అయ్యి అంత బాగా ఆడారు ప్రేరణ కానీ యష్మి కానీ. అసలు ఆ పవర్ ఏమైపోయింది, ఒక్క నబిల్ని పోగానే వీళ్ళకి వచ్చేసింది. ఎందుకు ఆ డిపెండెన్సీగా మాట్లాడారంటే కేవలం వాళ్ళ 3 టాస్కుల్లో కూడా నబిల్నే పంపించారు. సో పంపించడంతో వీళ్ళకి ఆ భయం పట్టుకుంది.
అలాంటివి చేయకూడదు. అందుకే అందరికీ ఈక్వల్‌గా సమాన అవకాశం ఇవ్వాలి. అందరిని అలాగే ఎంకరేజ్ చేయాలి. అదే కదా టీమ్ ప్లే అంటే. సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఆ క్యూబ్స్ ప్లేయింగ్‌కి ప్రేరణ అండ్ వీళ్ళు ఎవరెళ్లారు? ప్రేరణ అండ్ నైనిక ఎళ్లారు. సో, అప్పుడు అనిపించింది మళ్ళీ. సో, అలా ఉంటే ఒకళ్ళ మీద డిపెండెన్సీ ఉండకూడదు. ఉండకూడదని వీళ్ళే నిరూపించారు. మళ్ళీ వీళ్ళే ఎందుకు అలా అయ్యారో తెలీదు. సీత అండ్ ప్రేరణ అండ్ నైనిక వీళ్ళే కదా లాస్ట్‌లో ఆడింది నిఖిల్ గ్రూప్‌లో. ఎంత బాగా ఆడారు అసల. అసల గుడ్ల టాస్క్‌లో ఇటువైపు ఉన్నా కూడా ప్రేరణ ఎంత ఫైట్ చేసింది యష్మి. అసలు వీళ్ళు నబిల్ మీద అలా డిపెండెన్సీ ఎందుకు అయ్యారో నాకు అర్థం కాలేదు. మేబీ ఆదిత్య అంటే ఎవరైనా ఒక జంటే ఉండాలి అన్న ఫీలింగ్తో అనుంటే బాగానే ఉంటుంది, కానీ టోటల్గా అతని మీద డిపెండెన్సీ అయితే మంచిది కాదు. అండ్ ఆల్సో ఇటువైపు వచ్చేసి ఆదిత్య గారు 15%తో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఆయన పెద్ద ఈ వారం పెద్ద కంటెంట్ ఏమి ఇచ్చింది ఏమి లేకపోయినా మొన్న నామినేషన్స్లో కానీ ఈ మధ్య అప్పుడప్పుడు సోనియాతో కానీ ఏదో కొంచెం పెద్దరికంగా బాగానే మాట్లాడుతున్నారు. ఇదివరకు అయితే అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కాకపోతే కొంచెం ఒక అర్థవంతంగా కొన్ని మాట్లాడే డైలాగ్స్ కూడా కొంచెం నీట్గా మాట్లాడుతున్నాడు. అండ్ ఆల్సో నిన్న హ్యామర్ అప్పుడు కూడా ఎంత బాగా కష్టపడ్డాడు. ఈవెన్ మణికంఠ ఈయనకి నామినేషన్లో బాగా గొడవపడి అన్నా నువ్వు ఇంకా మింగిల్ అవ్వాలి, నువ్వు ఇంకా ఆడట్లేదు అది ఇదన్న మణికంఠనే ఆ హ్యామర్ అయిపోయాక దగ్గరకు వచ్చి అన్న బాగా ఆడావన్నా అని చెప్పాడు మణికంఠని కిచెన్లో ఉంటే. అది పెద్ద టాస్క్ కాకపోవచ్చు, కాకపోతే ఆ హ్యామర్ పట్టుకోవడం తనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తే చీఫ్ ఎవరు అవ్వకూడదనేది కొంచెం అది కూడా ఒక గేమ్ లాంటిదే కాబట్టి ఆదిత్య గారు అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. ఈ మధ్యలో పెద్దగా ఆయన ఉపయోగించుకోలేదు. ఈ పైన ఈ బెలూన్ టాస్క్ పృథ్వీ అండ్ నబీల్ ఆడిన టాస్క్ ఉంది కదా, దాంట్లో ఆదిత్య గారిని అనుకున్నారు ఫస్ట్ ఎందుకో, తర్వాత మళ్ళీ నబీల్కి మళ్ళారు. ఎందుకంటే అంతసేపు అంటే ఈయన ఉండలేడేమో అని. మొత్తానికి ఆయన 15%తో ఫోర్త్ పొజిషన్లోనే ఉన్నాడు సేఫ్గా. ఇది వచ్చి ఈయనకి చారిటీ అంటే ఏదో కోవిడ్ టైంలో ఈయన ఒక ఊరిని దత్తత అయితే తీసుకోవడం జరిగింది కదా, ఈయన ఎంతో కొంత కంటెంట్ ఇవ్వడంతో వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు బాగా. సో, ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు కదా. ఈయన కొంత కంటెంట్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళ సపోర్టర్స్ కొంచెం ఏమైనా చేయగలరు. మొన్నటి వరకు ఈయన డేంజర్ జోన్లో ఉండేవాడు. ఏంటంటే ఆయన కంటెంట్ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎవరైనా ఓట్లు ఏమంటే ఎందుకు వేయాలన్నట్టే ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన కొంచెం కంటెంట్ ఇస్తుంటే వాళ్ళ ఊరు వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అని అదని ఉంటుంది. సో, బాగానే ఉంది ఈయన కూడా. తర్వాత పృథ్వీ 13%తో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఆలోచించండి పృథ్వీ ఎంత కంటెంట్ ఇస్తున్నాడు. ప్రతి గేమ్ పృథ్వీ మీద డిపెండ్ అయ్యింది. అలాంటి పృథ్వీ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. యాక్చువల్గా అయితే ఆదిత్య గారి మీద పృథ్వీ ఏం తక్కువ, కానీ ఆదిత్య గారు ఫోర్త్ పొజిషన్లో పృథ్వీ ఫిఫ్త్ పొజిషన్లో ఉండడానికి కారణం కేవలం పృథ్వీ యాంగర్నెస్సే. ప్రతి గేమ్ ఆడతాడు, ప్రతి గేము. కాకపోతే ఆయన యాంగరే ఆయనకి మైనస్ అవుతుంది. పైపొచ్చి ఆయన సిస్టర్ అని చెప్పుకునే ఈ సోనియా గారు మాట వినడం, ఆ సోనియా వెనకాల తిరగడం, అవి ఏం చెప్పినా చేయడం మహాప్రసాదం అనుకుంటా. ఈవెన్ నాగార్జున గారు చెప్పినా వినకుండా కొన్ని సందర్భాల్లో ఆమె కూర్చోబెట్టి ఇది అన్నట్టు కళ్ళలో చూస్తూ మరి పెద్ద ఏదో లేనవైపోయి ఏదో చేస్తున్నట్టుగా ప్రేయర్ ఏదో ధ్యానం ఏదో చేస్తున్నట్టుగా అంత నిదానంగా వింటాడు మళ్ళీ ఆమె చెప్తే. మరి అదేంటో మరి తెలీదు. ఆ పృథ్వీకి కూడా ఎప్పుడు తెలుస్తుందో ఏమో తెలియదు. మొత్తానికి అయితే ఆయన ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ వీకెండ్ నుంచే తెలుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అసలు సిక్స్త్ పొజిషన్లో ఉంది మన మేడం గారు. ఎవరంటే సోనియా సిక్స్త్ పొజిషన్లో ఉంది. రెడీగా బ్యాగ్ పట్టుకొని పైకెత్తి పట్టుకొని మరీ ఉంది, అంత ఇదిగా ఉంది. మరి బిగ్ బాస్ దీనిలో ఏమైనా జిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తాడో మనకు తెలియదు. లేదంటే మన అందరూ అన్నట్టు రతిక ఉంది కదా, వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వెంటనే బంతి కొట్టి తిరిగి వచ్చినట్టుగా మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది, చెప్పలేము. ఎందుకంటే వైల్డ్ కంటెస్టెంట్ అనే బ్యాగేజ్ వెనకాల ఉంది, ఆ బ్యాగ్లో కలిసిపోయి వచ్చేస్తుంది. సో, ప్రస్తుతానికైతే ఎలిమినేషన్కి రెడీగా ఉంది సోనియానే. నాకైతే సోనియా ఫేస్ నాకే కాదు ప్రతి ఒక్కళ్ళు యు ఆర్ ఎలిమినేటెడ్ అంటే చూడాలని ఉంది. ఎందుకంటే ఆమె పెద్ద ఏమంటారు పెద్ద స్ట్రాంగ్ కంటెంటర్గా హైప్ ఇచ్చుకుంటుంది అనమాట. మరి ఎంతవరకు కరెక్టో ఈ వారం ఆమెకే తెలిసిపోద్ది, బొబ్బులు ఇడిపోతాయి. యాక్చువల్గా ఏంటంటే ఆమె పాప నబీల్ నామినేట్ చేసేటప్పుడు కూడా నబీల్ నన్ను ఎందుకు నామినేట్ చూడు తెలుసా, నా మీద నామినేట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు, నబీల్ నా మీద నామినేట్ చేస్తే హైప్ వస్తుందని చేశాడు అని చెప్పుకుంటున్నామా. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతే పరిస్థితి ఏంటి, పాప ఏంటి పరిస్థితి అనేది చూడాలి యాక్చువల్గా. ఆల్సో నిఖిల్ పరిస్థితి, పృథ్వీ పరిస్థితి ఏంటో చూడాలి. నిఖిల్ డల్ అయిపోతాడా, ఆమెనే తలుచుకుంటూ ఇదైపోతుంది గేమ్ పాడు చేసుకుంటాడా అని చూడాలి. అంత లేదు.
ఇంత బాగా గేమ్ ఆడుతున్న నిఖిల్ ఆ విధంగా అయిపోయే ఛాన్సే లేదు. బయటకు వచ్చాక కలుస్తా బాయ్ అంటాడు, అంతకు మించేయమండు. సోనియా గేమ్ పాడవడానికి ఆమె చేతులారా చేసుకుంది. కొంచెం బిందు ఉంది కదా ఓటీటీ సీజన్ అప్పుడు, ఆ విధంగా చేద్దాం అనుకుంది. అది కాస్త బోల్తా పడిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎంతో కొంత కంటెంట్, ఎంతో కొంత గేమ్ ఇచ్చి ఆ జెంట్స్కి దూరంగా ఉండి కొంచెం హానెస్టీ చూసైనా వేసేవాళ్ళేమో సోనియాకున్న వాయిస్ పవర్తో. కానీ ఏ పొద్దుగూకులు ఈ నిఖిల్ని పృథ్వీని వేసుకొని ఆ ముచ్చట్లు ఎవరు పెట్టుకుంటే అది ఎవరికి నచ్చకపోగా వాళ్ళ గేమ్ చెడగొడుతున్నందుకు వాళ్ళ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకా తిరిగి అన్ని కలుపుకొని సోనియాకి మైనస్ అవుతున్నాయి. ఏం చెప్తాం ఇంకా. ఇటువైపు ఓటింగ్ నెంబర్ వైజ్ పర్సంటేజ్ వైజ్గా తీసుకున్న పృథ్వీ 5th పొజిషన్లో ఉంటే ముందున్న పొజిషన్కి లాస్ట్ పొజిషన్కి ఎంత తేడా ఉందో చూడండి. 13%తో పృథ్వీ ఉంటే ఈమె 8%తో ఉంది. అంటే ఈమెకు అసలు ఓట్లు వేయడం మానేశారు జనాలు. ఎప్పుడో ఫ్యాన్స్ వేసి అలా పడేసినయే ఆ 8% పెరగకుండా అలాగే ఉంది. ఆమె నామినేషన్ కోసం, ఆమె ఎలిమినేషన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఆమెకు అసలు కనీసం వీకెండ్ వచ్చేసింది, ఇంకా ఫ్రైడే కూడా వచ్చేసింది, ఇంకేం లేదు, కొద్దిసేపట్లో అనౌన్స్ చేస్తారన్నా కూడా ఓటింగ్ పర్సంటేజ్ అయితే మారలేదు, అలాగే ఉంది. సో అక్కకి బాయ్ బాయ్ చెప్పేయచ్చు మనం. బిగ్ బాస్ ఇంతకంటే మెలికి ఎలా పెడతాడు, మరీ ఇంత తక్కువ ఓట్లు కూడా చూడండి. 33,000తో పృథ్వీ ఉంటే 20,000తో సోనియా ఉంది. ప్రతి వెబ్సైట్లోనూ ఇలాగే ఉంది. ఏదో కొన్ని వెబ్సైట్లలో మొన్న మధ్య సోనియా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నట్టు చూపించారు. అది ఆ వెబ్సైట్లన్నీ తుక్కు వెబ్సైట్లు, అవి అసలు కౌంట్ కూడా చేయరు ఇల్లు. సో యాక్చువల్ వెబ్సైట్లు చూసుకుంటే ప్రతి దాంట్లోనూ మేడం గారు తక్కువే ఉన్నారు. పర్సంటేజ్ కూడా చాలా 5th పొజిషన్కి 6th పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జిమ్మిక్కులు చేసే అవకాశం కూడా లేదు బిగ్ బాస్ గారు. సారీ అండి, మీరు ఎన్ని అనుకున్నా కానీ. వైపు వచ్చేసి సోనియా పేరెంట్స్, అన్న తమ్ముడు అందరూ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మా సోనియాని బ్యాడ్ చేసేస్తున్నారు, ఆమె అలాంటిది కాదు, డిసెంబర్లో పెళ్ళి అవుతుంది అది ఇదని. బ్యాడ్ మనం చేసేది ఏముంది, ఆమె బయటకు వస్తే ఎవరెవరు ఎలా చేసుకున్నారో తెలుస్తుంది పాపం. ఏదేమైనా స్ట్రాంగ్ కంటెంటర్ సోనియా ఉంటే గేమ్ బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు మాత్రం ఆ 8%లోనే ఉన్నారు. ఓటేసారని అనుకుందాం. ఓటు వేయకపోతే అలాంటి ఫీలింగ్ ఉన్న ఎవరికైనా ఉంటే ఓటేసి కాపాడుకోండి, అది సంగతి. బాయ్ బాయ్ సోనియా అక్క, బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావో, మాకు వస్తావనే నమ్మకం ఉంది. ఎందుకంటే బిగ్ బాస్కి అంత కంటెంట్ వదలడు కదా, మళ్ళీ నేను తీసుకొస్తాడు. బాయ్ బాయ్.